ఆకాష్కి ఏం కాదని చెప్పాను కదా, మీరెందుకని తినలేదు? మాకు ఆకాష్ని చూడాలనిపిస్తుంది మిస్ అమ్మ. మమ్మల్ని ఆకాష్ దగ్గరికి తీసుకెళ్ళు మిస్ అమ్మ. నాకు ఆకాష్ అన్నయ్యతో మాట్లాడాలని ఉందమ్మా. అలాగే ఇంకొక 4 అవర్స్లో విజిటర్స్ని అలౌ చేస్తారు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆకాష్ని చూద్దాం, సరేనా? ఇప్పుడు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మాకిప్పుడేం తినాలనిపించట్లేదు మిస్ అమ్మ, ఆకలిగా లేదు. అలా అనకూడదు అంజు, మీరు నైట్ కూడా ఏం తినలేదని రాతోడు చెప్పాడు. కావాలంటే ఆకాష్ని కలిసాక తింటాం మిస్ అమ్మ. ఆకాష్ అన్నయ్యతో కలిసి తింటామమ్మా. హాస్పిటల్లో అదంతా చేయనివ్వరు, మనం తినేసి వెళ్ళాలి. అప్పుడే కదా ఆకాష్తో కబుర్లు చెప్పడానికి మీకు ఎనర్జీ వస్తుంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, వెళ్ళండి. బాగి రణ్వీర్ అమర్కి ఫోన్ చేశాడా? తన డిమాండ్స్ ఏంటో చెప్పాడా? అంటే ఆకాష్ కండిషన్ బాలేదు కదా, టైంకి ఇంజెక్షన్ చేయకపోతే ప్రమాదం కదా, అందుకని అడుగుతున్నాను. నువ్వు నిజంగా ఆకాష్ గురించి వరి అవుతున్నావా? అయ్యో, అదేంటి అలా అడుగుతున్నావు? ఆకాష్ గురించి అమర్ ఎంత ఫీల్ అవుతున్నాడో నేను కూడా అంతే ఫీల్ అవుతున్నాను. అయినా ఆ రణ్వీర్ అంతగా ఏం అడుగుతాడు? తన కూతుర్ని ఇవ్వమని చెప్పుంటాడు, అంతే కదా. అమర్కి పిల్లనిచ్చేస్తే వాడి పీడ విరుగుడైపోతుంది కదా బాగి. ఎందుకో అమర్ డిలే చేస్తున్నాడు. నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు మనోహరి. యాక్ట్ చేయడం ఏంటి? రణ్వీర్కు ప్లాన్ ఇచ్చింది నువ్వే, ఆకాష్ని కిడ్నాప్ చేయించింది నువ్వే, డిమాండ్స్ చెప్పించింది నువ్వే. మళ్ళీ ఏం తెలియనట్టు నన్ను అడుగుతున్నావు? చూడు బాగి, ఈ కిడ్నాప్కి నాకు ఏ సంబంధం లేదు. ఊరికే నువ్వు నన్ను అనుమానించుకో, నేనేం చేయలేను. నువ్వేం చేశావో ఏం చేయగలవో నాకు తెలుసు. నాకు నీ మీదున్నది డౌట్ కాదు, కన్ఫర్మేషన్. మళ్ళీ చెప్తున్నాను మనోహరి, ఆకాష్ సేఫ్గా ఉన్నంత వరకే నువ్వు సేఫ్. ఆకాష్కి ఏదైనా జరిగిందో రణ్వీర్తో పాటు నువ్వు కూడా చేస్తావు. మిమ్మల్ని చంపేది ఆయన కాదు, నేను. మా అక్క సాక్షిగా చెప్తున్నాను, మాట తప్పును.